ముందుకు చాపి నేను ఏమైతే అంటానో మీరు ఆ మాట అనండి. దయచేసి అందరూ కుడి చేయి ముందుకు చాపండి. అంతా భూమి మరియు నీటి సంరక్షణ ప్రతిజ్ఞ నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నా పొలం మరియు గ్రామంలో భూమి మరియు నీటిని సంరక్షిస్తాను. నేను నా గ్రామంలో వాసడి పథకం కింద నిర్మించే ఊట కుంటలు, చెక్ డ్యామ్లు, ఫారం పాండ్లు మొదలైన నీటి సంరక్షణ నిర్మాణాల మరియు నిర్వహణలు సహకరిస్తాను. నేను నా వ్యవసాయ పొలం మరియు పరివాహక ప్రాంతంలో నూనె కోతను నివారించడానికి కందకాల తవ్వకం మరియు చెట్ల పెంపకం చేపడతాను. అదే గ్రామ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, మరి ముఖ్యంగా మన రాష్ట్ర డీసీ చైర్మన్ మన మాజీ దేవగట్ట గారికి, అదే మన పత్రికా విలేకరులకు, గ్రామ రైతులకు, గ్రామ నాయకులకు, బీజేపీ నాయకులకు, మరి జనసేన నాయకులకు అందరికీ నా నమస్కారములు. మరి ముఖ్యంగా ఈరోజు మనము ఈ ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేశామంటే, మన గ్రామంలో యాత్ర ఉంది కాబట్టి మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. వాచడి యాత్ర గురించి మనం ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశంలో ఉన్నాము. మరి ముఖ్యంగా మనము ఈ ఆదోని మండలంలో మనకు పెద్దహరియాణము, గందూరు, ఎడవల్లి, సంతగందూరు ఈ 4 గ్రామాల్లో వాచడిలో 2019 మనకు సాయంత్రం అంటే 2022 మనము దాన్ని ఇంప్లిమెంట్ చేశాము. 2020 నుంచి ఇప్పుడు దాకా మనము దాదాపు 30% ఖర్చు పెట్టాలి. ఇంకా 70% ఖర్చు పెట్టాలి. మనకు ఫారం బాక్స్ అయితే ఏమేమి, చెక్ డ్యామ్స్ ఏవైతే మనము ఇంద్రగుంటలు ఏమైతే వీటిని మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మనకు లేదు, అవకాశం లేదు. సార్ నేను మా స్టేట్లో ఇంద్రగుంట దక్కుంటా అంటే దానికి అవకాశం లేదు. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఈ స్కీమ్ మనకు మన స్టేట్ లో మనకు 59 మండలాల్లో ఉన్నాయి. అందులో మనం ఒక మండలం, మరి ముఖ్యంగా మన డిస్టిక్ లో 7 ప్రాజెక్టులు ఉన్నాయి. 7 ప్రాజెక్టులు మన కర్నూలు జిల్లాలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఆదోని మండలం వెనుకబడి ప్రాంతం కాబట్టి మన కొన్ని కొత్త వాచలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ వాచర్ రావాలంటే మనకు డబ్బు ఖర్చు పెడితేనే నెక్స్ట్ మనకు శాంక్షన్ అయ్యేది. ఇప్పుడు ఈ సీజన్ లో మనకు ఫారం బాక్స్ మ్యాక్సిమం చేయండి. ఎందుకనగా మనము వాట్సాప్ లో ఉన్న నిధులు మన వేరే స్కీమ్ లో లేవు. మనకు ఇక్కడ మన ఇరిగేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని రైతులు ముందుకు చూపుతున్నారు. మీరు వీటి వల్ల చాలా ఉపయోగాలు గోందప్ప చెప్పారు. ఫారం బాక్స్ వల్ల మనకు ఒక పంట నుంచి మనం అదనంగా ఒక 2వ పంట పండించుకోవచ్చు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని, మరియు పిఎస్ఐ కింద పనులకి మనము ఆల్రెడీ ఇచ్చినాము. మళ్ళీ ఇప్పుడు మనం అప్లికేషన్ తీసుకుంటున్నాము. ఇది త్వరగతిన మీరు అప్లికేషన్ చేస్తే అది కూడా మనము పంపించి శాంక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా మన గ్రామంలో ఏదైనా మనకు ఈ చెక్ డ్యామ్స్ కానీ పెద్ద పెద్ద కుంటలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి మన అవకాశం ఉంది. ఈ ఎండాకాలం మనము మ్యాక్సిమం చేయలేకు చేసుకుంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం గ్రామంలో అభివృద్ధికి కృషి రావాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన దేనిపల్లి మాట్లాడతాను. గుంతలు చేశాను నేను ఈ ఊర్లో. 6 లక్షల గుంతలు. అది నేను అప్పుడు నువ్వు శాసనం చేస్తే 22కి అవకాశం ఇచ్చారు రైతులు. 16 లక్షలు 4 చేసిన నెక్స్ట్ మాకు రాదు. ఇదే ఏం లాస్ట్ మన అవకాశం ఉంది. ప్రతి రైతు 30 సెంట్స్ పక్కన పెట్టండి. మీరు ఎండెకరం ఉంటే కూడా 30 సెంట్స్ చేసుకోండి. ఎందుకంటే వాన రాకుండా గంట పంపిస్తున్నారు. మీరు ఆలోచించండి. ప్రభుత్వం ఇంత సహకారం ఉన్నప్పుడు మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకోసారి రాదు. ప్రభుత్వం ఒక ఏరియా ఒక దగ్గర ఇస్తారు. ఈరోజు పక్కన మధురవాడితే లేదు ఈ స్కీమ్, అనవాడితే లేదు, జీవసాడితే లేదు, పక్కన గెజ్జలు ఉండాలంటే కూడా ఈ స్కీమ్ లేదు. మాకు దేవుడు కరుణించారు. మా అదృష్టవంతులు మేము 4 గ్రామాలు. ఇంకా మా దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు ప్రాబ్లం లేదు. చేసేవారు చేస్తున్నారు.
డబ్బులు ఇమ్మీడియట్ బిల్లు యావ డిపార్ట్మెంట్ లేదు. ఈరోజు పనులు చేస్తే రోడ్లు ఇంకేవో పనులు బిల్డింగ్లు చేస్తే 2 నెలలు 3 నెలలు 5 నెలలకు బిల్లు రావడం లేదు. దీనికి ఇమ్మీడియట్లే డబ్బులు వారమే డబ్బులు పడతారు. మీరు అవకాశం ఉపయోగించుకోండి. రాబోయే రోజుల్లో తర్వాత నీ డబ్బులు ఖర్చు అయినా ఈ అవకాశం దొరకదు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సార్ మరి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎట్లా వాళ్ళు వస్తారు కదా మనవాళ్ళు. మీ పాస్బుక్లు ఏంటి, పట్టదారు పాస్బుక్లు ఏంటి, ఊర్లో ఎన్నో ఎవరికి తెలుగుంటే మీరు చెప్పండి. పక్కన సేలు ఉంటే కూడా మాకు భూగర్భ తెలిపే అవకాశం ఉంది. నా పక్కన ఆ సేల్లో గుంత నీ సేల్లో గుంత ఉంటే కూడా భూగర్భ అవకాశం ఉంది. ఇంటి దగ్గర ఇంటి గుళ్ళు చేస్తున్నా కొన్ని ఏరియాలో ఇప్పుడు సీసీ డ్రైవ్ అయినవి. ప్రతి కొన్ని గ్రామంలో ఇంటి గుంతులు మా నీళ్లు మా బాత్రూమ్ నీళ్లు దానికి గుంత వేసి కంకర వేసి దానికి పైన విసిగేసి ఆ నీళ్లు ముందు పోకుండా మాకు అది ఎందుకు నీళ్ళు వస్తావు రేపు బోర్కి వస్తుంది కదా. మాకు ఆ నీళ్లు భూమిలో ఉంటే మాకు బోర్ అవసరం. కొన్ని రోజులకు వర్షాలు తక్కువ, వర్షాలు ఇట్లే ఉండు. ఈ సంవత్సరం వస్తే బాగుంటుందిలే చెప్పలేం. వర్షాలు చాలా ఇబ్బందిగా మారుతుంది. మా రైతులు ఎవరు ఏం డబ్బులు లేరు, నష్టపోతే 10,000 5,000 ఇస్తే ఎవరికి వస్తుంది. మా జాగ్రత్త మనం పడదాం అందరూ.